హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్స్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఏం చేస్తామండి, హస్బెండ్స్ ఆర్డర్ వేసాక మనం చేయకుండా తప్పుతామా? తప్పదు కదా! సో, ఎలా ఉన్నా సరే చేయాల్సిందే. అది కూడా మిడ్ నైట్ క్రేవింగ్స్ అని అడిగితే అసలు చేయకుండా ఉండలేము. సో, ఏం చేస్తున్నానంటే, విజయ్ గారు అన్నారు, నాకేమన్నా స్పైసీగా కావాలి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు కదా అని అడిగితే, నేనైతే సరే అయితే చేస్తానండి, 5 మినిట్స్ అని చెప్పాను. సో, దాంట్లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇంట్లో కాలీఫ్లవర్, టమాటో ఉంది. ఓకే, వీటిలతో చేయొచ్చు అని చేద్దాము. ఏ ఏమన్నా యూనో కాలీఫ్లవర్ రైస్, టమాటో రైస్ కింద చేద్దామని నేనైతే ట్రై చేశాను. సో, దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని షాజీరా, 4 లవంగం మొగ్గలు, 2 ఇలాచీ, చిన్ని చెక్క, ఓ 2 క్యాష్యూస్, ఓ 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ కట్ చేసిన ఆనియన్ వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి రానిచ్చాక, నా దగ్గర ఉన్న క్యాబేజ్లో హాఫ్ క్యాబేజ్ వేసి, అది కాలీఫ్లవర్లో హాఫ్ కాలీఫ్లవర్ వేసి మంచిగా ఫ్రై చేశాను. తర్వాత ఒక పెద్ద టమాటో కట్ చేసి వేశాను. అవి మగ్గుతుండగా ఆల్మోస్ట్ మగ్గాక నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నా దగ్గర అయితే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసిందైతే లేదు. సో, టైంకి ఇంట్లో ప్యాకెట్ ఉంది కాబట్టి ప్యాకెట్ వేసేసాను. అక్కడ టైం చూసారా, 2:45 మిడ్‌నైట్ అనమాట. మిడ్‌నైట్ ఈ క్రేవింగ్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకు గూడా ఏంటో నిద్ర పట్టక చేసిన ప్రయోగం అనమాట. సో, సాల్ట్ ఏసి వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గాక దాంట్లోకి కొంచెం బిర్యానీ పౌడర్ వేసి ఇంకొకసారి ముక్కలకి పట్టేట్టు, వెజిటబుల్స్‌కి అన్నిటికి పట్టేట్టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని దాంట్లో వేసి, ఈ సాల్టు, మసాలా అంతా రైస్‌కి కూడా పట్టేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టాననమాట. ఈలోపు నేను తీసుకుంది హాఫ్ కప్ రైస్. హాఫ్ కప్‌కి నేను 1 కప్ వాటర్ అయితే పోసాను. 1 కప్ వాటర్ పోసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాననమాట. ఒక 2 అంటే 2 విజిల్స్. హాఫ్ కప్ రైస్‌కి 1 కప్ వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసాక 2 విజిల్స్ అనమాట. 2 విజిల్స్ వేసి వేయించేయాలి. సో, కుక్కర్ కాబట్టి అంత కష్టమే ఉండదు. ఈలోపు పక్కన కీరా కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. కీరా కట్ చేసుకొని రైతా ప్రిపేర్ చేసుకున్నాను. సో, నేను కర్డ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆర్యన్ కోసం అక్కడ చూస్తున్నారు కదా, కీరా కట్ చేసి రైతా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. సో, మిడ్‌నైట్ క్రేవింగ్స్ మీలో ఎంతమందికి ఉంటాయో నాకు గూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. చూసారా, కర్డ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదనమాట. సో, ఇదనమాట మిడ్‌నైట్ క్రేవింగ్స్ అనమాట. ఈ మిడ్‌నైట్ క్రేవింగ్స్ ఏంటో గానీ నాకైతే అర్థం కాలేదు. మీలో ఎంతమంది ఇలాంటి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు మిడ్‌నైట్? విజయ్ గారైతే ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.